హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హౌ టు ఎమ్మీ. ఈరోజు నేను ఒక స్పెషల్ రెసిపీతో వచ్చేసానండి. అవే బిస్కెట్స్. ఇవి క్రిస్మస్ స్పెషల్ కుకీస్ అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. అచ్చం బేకరీలో మీరు బిస్కెట్స్ తింటారు కదా, సో అలానే ఉంటాయి. జస్ట్ కొన్ని టిప్స్ పాటిస్తూ చేస్తే చాలండి, ఇంట్లోనే ఈజీగా బిస్కెట్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. సో లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దామా? ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకుని 3 కప్స్ మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 కప్స్ తీసుకున్నానండి, మీకు క్వాంటిటీని చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో 3 కప్స్ మైదా పిండికి నేను 2 కప్స్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అంటే 1.5 కప్ మైదా పిండికి 1 కప్ షుగర్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో 1 కప్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యికి బదులుగా మీరు బటర్నైనా మెల్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మొత్తం పిండి మొత్తం కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. మీకు చపాతీ పిండి ఉంటుంది కదండి, సో అలా అయ్యే వరకు ఇలా బాగా కలుపుకోవాలి. సో చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఒక ట్రే తీసుకుని కాస్త నెయ్యిని అప్లై చేస్తున్నానండి, బిస్కెట్స్ అనేవి అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు మీకు కావాల్సిన షేప్లో ఇలా బిస్కెట్స్ని చేసుకోవచ్చు. నేనైతే కొన్ని రౌండ్ షేప్లో చేసుకుంటున్నాను. అలాగే ప్లెయిన్గా కాకుండా ఇలా చిన్న బాదం పప్పును కానీ జీడిపప్పును కానీ ఇలా డెకరేట్ చేసుకోవాలి. ఇలాగే కొంచెం పిండి ముద్దను తీసుకుని హార్ట్ షేప్లో కూడా నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మీకు ఈ బిస్కెట్ మౌల్స్ అనేవి బయట షాప్లో దొరుకుతాయండి. మీకు ఇలా కావాల్సిన షేప్లో బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఎక్సెస్ పిండిని తీసేసి అలానే కొంచెం టూటీ ఫ్రూటీతో ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా ఇలా టూటీ ఫ్రూటీతో కలర్ఫుల్గా డెకరేట్ చేస్తే. ఇప్పుడు ఈ బిస్కెట్ని కూడా పక్కన పెట్టుకుని వేరొక షేప్లో వచ్చేలాగా మరొక బిస్కెట్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ఒక బౌల్ కానీ లేదా బాటిల్ మూత కానీ తీసుకుని ఇలా మూన్ షేప్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకుని కొంచెం టూటీ ఫ్రూటీతో ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను. వీటిని నేను ఓటీజీలో ప్రిపేర్ చేస్తున్నానండి. నేను ఆల్రెడీ 180 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని టెంపరేచర్ 170 డిగ్రీస్ ఉండేలా పెట్టుకుని ఒక 30 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. ఓటీజీలో కాకుండా మైక్రో ఓవెన్లో ప్రిపేర్ చేసినా కూడా సేమ్ ఇదే టెంపరేచర్ సెట్ చేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. సో ఇప్పుడు మన ఎమ్మీ బిస్కెట్స్ రెడీ అయిపోయాయండి. సో ఇప్పుడు మనం ఓవెన్లోంచి రిమూవ్ చేసేసుకుందాము. సో తీసుకున్న తర్వాత వీటిని నెమ్మదిగా ఒక ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ ఇలా జస్ట్ కదిపితే చాలండి, బిస్కెట్స్ చాలా ఫ్రీగా వచ్చేస్తాయి. ఆల్రెడీ మనం నెయ్యి అప్లై చేసాం కదా ట్రేకి. సో చూసారు కదా, బిస్కెట్స్ మంచి కలర్ వచ్చి బాగా బేక్ అయిపోయాయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ బిస్కెట్స్ చూసారా, ఇది నేను పేపర్ని షేప్లో కట్ చేసుకుని దానిపైన పిండిని పెట్టి ఇలా ఎక్సెస్ పార్ట్ని రిమూవ్ చేసి ఈ బిస్కెట్ని ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే ఫోర్క్తో ఇలాగా షేప్ చేసుకుని ఈ బిస్కెట్స్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇప్పుడు వీటిని కూడా బేక్ చేసేద్దాము. సేమ్ 170 డిగ్రీస్ దగ్గర పెట్టుకుని 30 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలండి. ఇన్ కేస్ మీరు స్టవ్ మీద ప్రిపేర్ చేసుకునేలా ఉంటే ఒక మందపాటి గిన్నెను తీసుకుని ఒక 1 ఇంచ్ మందం ఉండేలాగా ఇసుక కానీ లేదా సాల్ట్ కానీ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 40 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే సరిపోతుందండి. సరదాగా క్రిస్మస్ ట్రీని కూడా నేను ఇలా ప్రిపేర్ చేశానండి లాస్ట్ మినిట్లో. సో నేను అదైతే వీడియో తీయలేదు, ఏం లేదండి, ఒక A4 షీట్ తీసుకుని క్రిస్మస్ ట్రీ షేప్లో కట్ చేసుకుని అలా ఎక్సెస్ ఉన్న పిండిని రిమూవ్ చేసుకుని ఈ పేపర్ని కూడా రిమూవ్ చేసుకున్నానండి. సో సింపుల్ ఇది కూడా. సో దీన్ని కూడా చక్కగా బేక్ చేసుకున్నాను. ఇది కాస్త చల్లారిన తర్వాత ఒక ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ జస్ట్ ఇలా కదిపితే మీకు ఈజీగా వచ్చేస్తుంది. అంతే అండి, మన ఎమ్మీ క్రిస్మస్ స్పెషల్ కుకీస్ రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చూస్తే మీకు కూడా నోరూరుతుంది కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. సేమ్ మీకు బేకరీలో తిన్న ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో డెఫినెట్గా మీరు కూడా ఈ బిస్కెట్స్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో ఇదండి ఇవాళ రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసం మన హౌ టు ఎమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.